MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. MDH. హలో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. నేను శివాని. హీరోలను దేవుళ్ళలా చూపించాలన్నా మనమే, దేవుడనే హీరో చేయాలన్నా మనమే. టాలీవుడ్లో ఓ దర్శకుడు అన్న మాటిది. ఆయన అన్నాడని కాదు, కానీ ఈ మధ్య సిచ్యువేషన్ చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ప్రతి కథలోకి దేవుడు వస్తున్నాడు. మరి నిజంగా అవసరం ఉంటుందా, లేదంటే బిజినెస్ కోసం దేవుడు పేరు వాడేస్తున్నారా? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. దేవుడిలా వచ్చావయ్యా అంటూ ఉంటారు కదా. కాదు, ఇప్పుడు మన కథల్లోకి ఆ దేవుడే స్వయంగా వస్తున్నాడు. ఆయన చుట్టూనే కథలు అల్లుకుంటున్నారు మన దర్శకులు. ట్రెండ్ నడుస్తోంది కదా అని స్టార్ హీరోలతోనే భారీ ప్రయోగాలు చేస్తున్నారు డైరెక్టర్స్. వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు నిర్మాతలు. మిడ్ రేంజ్ హీరోలనైతే దేవుడు కరుణించడం కాదు, వరాలిచ్చేస్తున్నాడు. సెట్స్ పై ఆల్రెడీ రామాయణం ఉంది. 2026, 2027 దివాళికి 2 భాగాలుగా రానుంది ఈ చిత్రం. ఇందులో రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా నటిస్తూ ఉండగా యష్ రావణుడిగా కనిపిస్తున్నారు. భారతంలోని కురుక్షేత్ర యుద్ధం ఆధారంగా అదే పేరుతో ఓ వెబ్ సిరీస్ వస్తోంది. అలాగే గీతా ఆర్ట్స్ కూడా మహాభారతం నిర్మించే ప్రయత్నాల్లో ఉంది. అర్జునుడి కోణంలో ఈ మహాభారతం చూపించాలి అనేది గీతా ఆర్ట్స్ ప్రయత్నం. దీనికోసమే ఓ టీం పనిచేస్తున్నారు కూడా. అందులో ఓ పాన్ ఇండియన్ హీరో నటించబోతున్నారు. ఇక రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతమని చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటికైనా దీన్ని రూపొందిస్తానని చెప్పారు దర్శక ధీరుడు. తాజాగా మిరాయిలో రాముడున్నాడు. ఆయన కోదండమే కథను నడిపించింది. హనుమాన్ పై ఇప్పటికే ఓ సినిమా రాగా జై హనుమాన్ త్వరలోనే రానుంది. వాయుపుత్ర అంటూ 3D యానిమేషన్ అనౌన్స్ చేశారు చందు మొండేటి. మరోవైపు హోంబలే ఫిలిమ్స్ నరసింహ తరహాలోనే 2037 వరకు ఓ భారీ యూనివర్స్ ని క్రియేట్ చేయబోతోంది. ఇలా ఎటు చూసినా దేవుడే ఉన్నాడిప్పుడు. మొత్తానికి ఆ దేవుడి సీజన్ను క్యాష్ చేసుకుంటున్నారు నిర్మాతలు. కథలో కొత్తదనమున్నా లేకపోయినా, క్యారెక్టర్ ఎలా ఉన్నా ఒక్క విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అయ్యేది లేదంటున్నారు తారక్. 10 ఏళ్లుగా ఇదే చేస్తున్నారు, ఇకపైన ఇదే చేస్తానంటున్నారు. దర్శకుడు ఎవరైనా కావచ్చు, కానీ అదొక్కటి తనకు వదిలేయాలంటున్నారు. ఇంతకీ తారక్ అంతగా ఫాలో అవుతున్న ఆ మ్యాటర్ ఏంటి? జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ గురించి చెప్పాలంటే టెంపర్కి ముందు తర్వాత అని డివైడ్ చేయాలి. ఎందుకంటే దానికి ముందు ఒక్క హిట్ వస్తే 2 ఫ్లాప్లు అన్నట్లు ఉండేది కెరియర్. పైగా లుక్ పరంగానూ ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు తారక్. అప్పుడెప్పుడో బృందావనం లాంటి సినిమాల్లో కొత్తగా కనిపించినా మాక్సిమం ఒకే లుక్ ఉండేది. టెంపర్ నుంచి కథలో వైవిధ్యమే కాదు, లుక్ పరంగానూ తనను తాను కొత్తగా మార్చుకుంటూ వస్తున్నారు తారక్. కావాలంటే చూడండి, నాన్నకు ప్రేమతో, జనత గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత, RRR, దేవరా, వార్ 2 ఏ సినిమా తీసుకున్నా డిఫరెంట్ లుక్ లోనే కనిపిస్తారు ఎన్టీఆర్. మేక్ ఓవర్ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు యంగ్ టైగర్. కథ కాస్త అటు ఇటుగా ఉన్నా లుక్ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ కానంటున్నారు తారక్. కెరియర్ మొదట్లో లావుగా ఉండి రాఖీ టైంలో లుక్ విషయంలో బాగా ట్రోల్ అయ్యారు తారక్. యమదొంగ నుంచి బరువు తగ్గి అప్పటి నుంచి ఫిట్నెస్ పై ఫోకస్ చేశారు. టెంపర్ తర్వాత అది పీక్స్ కు చేరింది. తాజాగా డ్రాగన్ కోసం మరింత కష్టపడుతున్నారు ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ జిమ్ లో కష్టపడుతున్న వీడియో వైరల్ అవుతుంది ఇప్పుడు. ఈ సినిమా కోసం బాగానే మేక్ ఓవర్ అవుతున్నారు తారక్. ప్రశాంత్ స్టైల్లోనే హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రెడీ అవుతుంది ఈ చిత్రం. జూన్ 25, 2026న విడుదల కానుంది డ్రాగన్. మొత్తానికి మేక్ ఓవర్ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు తారక్. ఒక్క ఫ్లాప్ తో ఏమైపోతుంది అనుకోవచ్చు, కానీ ఇక్కడ ఒక్క ఫ్లాప్ తోనే జాతకాలు మారిపోతున్నాయి. అప్పటి వరకున్న హిట్స్ మర్చిపోయి అప్పుడే వచ్చిన ఫ్లాప్ నే గుర్తుంచుకుంటున్నారు. ఇద్దరు డైరెక్టర్స్ పరిస్థితి చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఒక్క సినిమా నిరాశపరిచేసరికి ముందున్న బ్లాక్ బస్టర్స్ కనుమరుగైపోయాయి. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కోసం తంటాలు మొదలయ్యాయి. కూలీకి ముందు వరకు లోకేష్ కనకరాజ్తో సినిమా అంటే బొమ్మ బ్లాక్ బస్టర్ అనే నమ్మకంతో ఉండేవాళ్లు హీరోలు. కానీ ఇప్పుడు అలా కాదు. కూలీతో సీన్ మారిపోయింది. 500 కోట్లకు పైగా వసూలు చేసినా అమ్మిన రేట్లు ఎక్కువ కావడంతో ఫ్లాప్ లిస్ట్లోకి చేరిపోయింది కూలీ. దాంతో కమల్, రజనీతో ప్లాన్ చేసిన మల్టీ స్టారర్ లోకేష్ చేతుల్లోంచి జారిపోయింది ఇప్పుడు. కూలీ విడుదలకు ముందే రజనీ, కమల్తో తాను మల్టీ స్టారర్ చేస్తానని చెప్పారు లోకేష్.
ఇద్దరితో ఉన్న రిలేషన్ కారణంగా ఇది కన్ఫర్మ్ అని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. కానీ రజనీ మాత్రం కమల్తో తాను చేయబోయే మల్టీ స్టారర్కి డైరెక్టర్ ఫిక్స్ కాలేదన్నారు. మరోవైపు హిందీలో రాజ్ కుమార్ హిరానీకి ఇదే పరిస్థితి ఎదురైంది. డంకీ తర్వాత ఈయన మ్యాజిక్ తగ్గిపోయింది. మున్నాభాయ్, 3 Idiots, పీకే, సంజు లాంటి క్లాసిక్స్ తీసిన రాజ్ కుమార్ హిరానీ డంకీతో ట్రాక్ తప్పారు. అదొచ్చి 2 ఏళ్లవుతున్నా మరో సినిమా చేయలేదు. ఆమిర్ ఖాన్ కు సైతం ఈయన చెప్పిన కథ నచ్చలేదని టాక్. అప్పట్లో ఆచార్య ఫ్లాప్ తర్వాత కొరటాల కూడా ఇలాగే ఇబ్బంది పడ్డారు. కానీ ఆయన్ని దేవరతో ఎన్టీఆర్ ట్రాక్ ఎక్కించారు. చేసిన సినిమాలేమో ఫ్లాప్, చేయాల్సిన సినిమాలేమో డ్రాప్, చేయబోయే సినిమాలపై నో క్లారిటీ. సింపుల్గా చెప్పాలంటే ఇదే నితిన్ సిచ్యువేషన్ ఇప్పుడు. ఒకప్పుడు మోస్ట్ బ్యాంకబుల్ హీరోగా ఉన్న నితిన్ కెరియర్ బాగా డౌన్ అయిపోయింది ఇప్పుడు. అసలు ఇప్పుడు ఈ హీరో ఏం చేస్తున్నారు? నితిన్ కొత్త సినిమాలేంటి? ఇష్క్ రేంజ్ కంబ్యాక్ ఇస్తారా? తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ లక్కీయెస్ట్ అండ్ అన్లక్కీ హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది నితిన్ ఒక్కడే. అదేంటి అలా అంటున్నారు అనుకోవచ్చు, కానీ ఈయనకు వచ్చినన్ని అవకాశాలు మరే హీరోకి రాలేదు. భారీ బడ్జెట్, హిట్ డైరెక్టర్స్, టాప్ ప్రొడక్షన్ హౌస్లు అన్నీ కలిసొచ్చినా నితిన్కి హిట్ ఇవ్వలేకపోతున్నాయి. నితిన్ కెరియర్ డౌన్ఫాల్లో ఉందిప్పుడు. బలగం వేణుతో చేయాల్సిన ఎల్లమ్మ సినిమా చేజారిపోయింది. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో అనుకున్న స్పోర్ట్స్ డ్రామా లేదిప్పుడు. శ్రీను వైట్లతో అన్నారు కానీ అది కూడా లేదు. ఇష్క్కి ముందు కంటే దారుణంగా ఉంది నితిన్ కెరియర్. అందుకే అప్పుడు అప్లై చేసిన ఫార్ములానే మరోసారి రిపీట్ చేస్తున్నారు ఈ హీరో. ఇష్క్కి ముందు 13 ఫ్లాపులున్నాయి నితిన్ కు. అసలు ఈ హీరో నిలబడతారని మళ్లీ అనుకోలేదు కూడా. ఆ టైంలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఇష్క్ నితిన్ ని నిలబెట్టింది. ఇప్పుడు మళ్లీ సేమ్ ఇష్క్ తరహాలో ఓ కొత్త దర్శకుడితో 70mm బ్యానర్ లో రొమాంటిక్ కామెడీ చేయబోతున్నారు నితిన్. మరి దీంతో అయినా ఈ హీరో బౌన్స్ బ్యాక్ అవుతారా లేదా చూడాలిక. ఎంతసేపు దేవి, తమన్, అనిరుద్ధేనా? అప్పుడప్పుడు చెవులకు కొత్తగా ఏదో ఒక రాగం వినిపించాలి కదా. ఇదే జరుగుతుంది టాలీవుడ్లో ఇప్పుడు. ఈ మధ్య కాలంలో మరీ ముఖ్యంగా గత 2-3 వారాల్లోనే కొందరు కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ తమ సరాగాలతో అందరినీ మాయ చేశారు. మేం కూడా రేస్లో ఉన్నామంటూ గుర్తు చేస్తున్నారు. మ్యూజిక్ కొన్నిసార్లు సినిమాలను నిలబెడుతుంది. ప్రతిసారి ఆ మ్యూజిక్ చేసేవాళ్లు స్టార్సే కానక్కర్లేదు. ఒక్కోసారి చిన్నోళ్లు కూడా మ్యాజిక్ చేస్తుంటారు. లిటిల్ హార్ట్స్కు సింజిత్ ఎర్రమిల్లి చేసినట్టు ఈ కుర్రాడి సంగీతమే ఈ సినిమాకు ప్రధాన బలం. ముఖ్యంగా కాత్యాయిని సాంగ్ అయితే సూపర్ అంతే. మహేష్ బాబు కూడా సింజిత్ను కంగ్రాచులేట్ చేశారు. హరిగౌర, ఈయన ట్యూన్స్ కూడా టాలీవుడ్లో బాగా వినిపిస్తున్నాయి ఇప్పుడు. హనుమాన్కు అనుదీప్ కేవీతో కలిసి మ్యూజిక్ ఇచ్చారు హరి. కానీ మిరాయ్కు మ్యూజిక్ డైరెక్టర్ ఈయనే. ఇందులో రికార్డింగ్ మామూలుగా లేదు. ఈయన వర్కింగ్ స్టైల్ నచ్చి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఏకంగా 4 సినిమాల అగ్రిమెంట్ రాయించుకుంది. చేతన్ భరద్వాజ్ పేరు కూడా తెలుగులో బాగా మారుమోగిపోతోంది ఇప్పుడు. RX100 నుంచి ఎన్నో సినిమాలకు సంగీతం అందించారు చేతన్. తాజాగా కిష్కింధపురిలో ఈయన రికార్డింగ్ కు ఆడియన్స్ వణికిపోతున్నారు. కేవలం 2 వారాల గ్యాప్లోనే 3 టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ తమ వర్క్ తో అందరినీ మెస్మరైజ్ చేశారు. ఇండస్ట్రీలో హిట్ పేరుకు ఉండే డిమాండ్ వేరు. ఒక్క సినిమా హిట్ అయిందంటే చాలు. ఆ కాంబోను కలపడానికి చాలా మంది దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తూనే ఉంటారు. అలాంటి రిపీట్ కాంబోస్ చాలానే ఉన్నాయి ఇప్పుడు. తాజాగా మరో సెన్సేషనల్ జోడీ 2వ సినిమా కలిసి చేయబోతున్నారు. ఎవరా జంట? ఇంతకీ ఆ రిపీట్ కాంబోస్ ఏంటి? చూస్తున్నారుగా, ఈ పాట చిన్న పిల్లల నుంచి అందరికీ నోటెడ్ అయిపోయింది. అలాగే ఈ జోడీ కూడా. కోర్టు విజయానికి హర్ష్ రోషన్, శ్రీదేవి కెమిస్ట్రీ కూడా కారణమే. ఈ జోడీ ఆన్ స్క్రీన్ పై అద్దరగొట్టారు. దీంతో ఈ కాంబినేషన్ రిపీట్ చేస్తూ సినిమా చేస్తున్నారు కోన వెంకట్. బ్యాండ్ మేళం అనే సినిమా ఈ ఇద్దరితో అనౌన్స్ చేశారు కోన. తాజాగా టైటిల్ గ్లింప్స్ విడుదలైంది. మామూలుగానే తన హీరోయిన్స్ ను వరుసగా రిపీట్ చేస్తుంటారు మాస్ రాజా. అలాగే శ్రీలీలకు మరో ఆఫర్ వచ్చింది. మాస్ జాతరలో కలిసి నటిస్తున్నారు ఈ జోడీ. సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. తక్కువ గ్యాప్లో నితిన్తోనూ 2 సినిమాల్లో నటించారు శ్రీలీల. టాలీవుడ్ మోస్ట్ క్రేజియెస్ట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందాన్న 6 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్నారు. రాహుల్ సాంకృత్యాయన్ సినిమా కోసం ఈ ఇద్దరు జోడీ కట్టారు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో వస్తోంది ఈ చిత్రం. ఇక అనిల్ రావిపూడి సినిమాలో 3వసారి కలిసి నటిస్తున్నారు చిరు, నయనతార. గతంలో సైరా, గాడ్ ఫాదర్ లో నటించారు ఈ జోడీ. సో ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్. MDH Chana Masala.
ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి.